you
योग तपस्या से हो जाता आत्मा परमात्मा का मिलन, होता मिलन। चल योग तपस्या के पथ पर, यह मार्ग बड़ा अनमोल है। जीवन में इसे प्रयोग कर, हर पल ही बड़ा अनमोल है। राजयोग का प्रयोग कर, ये योग बड़ा अनमोल है। जीवन में इसे प्रयोग कर, हर पल ही बड़ा अनमोल है। राजयोग का प्रयोग कर। ఓం శాంతి. ఈ శరీరం రూపీ మందిరంలో నేను తపస్వీమూర్త ఆత్మను. చైతన్యమూర్తి వలె విరాజమానమై ఉన్నాను. నేను అతి సూక్ష్మ జ్యోతిర్బిందువును. ఈ దేహం రూపీ మందిరంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాను. ఇది ఒక చైతన్యమైన మందిరము. నేను చైతన్యమైన దివ్య మూర్తినయ్యాను. నా ఆత్మ యొక్క ప్రకాశంతో మొత్తం దేహం రూపీ మందిరము ప్రకాశవంతమవుతూ ఉన్నది. నేను మెరుస్తూ ఉన్న సితారను.
ఎంత అలౌకికంగా ఉన్నానో. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రకాశపు శక్తి ద్వారా నా శరీరం ఈ ప్రకాశంలో మాయమైపోతూ ఉన్నది. కేవలం నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపం వలె అశరీరిగా అయిపోతున్నాను. చైతన్య జ్యోతిర్బిందు ఆత్మ యొక్క ప్రకాశము నలువైపులా ఈ అంధకార జగత్తులో ప్రసరిస్తూ ఉన్నది. పవిత్ర ఆత్మ, శుద్ధ ఆత్మనైన నా నుండి అత్యంత పవిత్ర కిరణాలు ప్రకాశవంతమైన కిరణాలు ఈ అపవిత్ర ప్రపంచంలో నలుమూలలా ప్రసరిస్తున్నాయి. నా నుండి వెలువడుతున్న ఈ పవిత్రతా ప్రకాశం విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి అపవిత్రతను తొలగించి వేస్తోంది. నలువైపులా వ్యాపించి ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేస్తోంది. ఈ మొత్తం జగత్తు పవిత్రతా శక్తితో ప్రకాశిస్తోంది. నలువైపులా ప్రకాశమే ప్రకాశం. కాంతియే కాంతి. నా శక్తిశాలి స్థితి ద్వారా నాలో నిక్షిప్తమయున్న శక్తులను విశ్వమంతటా వ్యాపింపచేస్తున్నాను. నేను సూక్ష్మ జ్యోతి బిందువును.
శక్తులలో అనంతమైన శివ్ బాబా సమానుడను. స్వయాన్ని ఇటువంటి శక్తిశాలి స్థితిలో కొద్ది క్షణాల కొరకు ఏకాగ్రతతో అనుభవం చేద్దాము. ఈ దేహ భావన నుండి పూర్తి అతీతంగా, పూర్తి భిన్నంగా అనుభూతి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చైతన్య ఆత్మనైన నేను ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తూ నా యొక్క మనస్సు బుద్ధి శక్తి ద్వారా ఎగురుతూ సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటుకుంటూ వెళ్తున్నాను. అతి కొద్ది క్షణాలలో ఈ ధరతి యొక్క ఆకర్షణ నుండి చాలా దూరంగా ఆ ఏంజలిక్ వరల్డ్ ఫరిష్తాల ప్రపంచంలో ప్రవేశిస్తున్నాను. ప్రకాశమయ శరీరం మరియు ప్రకాశమైన ఆత్మ ఆ ప్రకాశవంతమైన ప్రపంచంలో నేను ప్రవేశిస్తున్నాను. ఆత్మనైన నేను ఇప్పుడు ఒక సంపూర్ణ ప్రకాశవంతమైన శరీరంలో ప్రవేశిస్తున్నాను. సంపూర్ణ ఫరిష్టాగా అయ్యాను. దేహము దేహ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని ఫరిష్టాగా ఉన్నాను. నా సర్వ సంబంధాలు ఆ పరంపిత శివ పరమాత్మతో జోడిస్తున్నాను. ఎవరినైతే జన్మ జన్మలుగా
నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా సఖుడవు, నా సర్వము నీవే. ఎప్పుడు నా వద్దకు వస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వారి ఎదురుగా నేనున్నాను. నా ప్రియమైన బాబా, బ్రహ్మా బాబా యొక్క ప్రకాశవంతమైన తనువులో ఒక సూర్యుని వలె మెరుస్తున్నారు. జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుని మస్తకంలో అతి ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నారు. ఈ దివ్య అలౌకిక దృశ్యాన్ని నేను ఫరిష్తా స్పష్టంగా అనుభూతి చేస్తున్నాను. నా ప్రియమైన బాబా, మీరే నా తండ్రి. మీరు ఎంత అద్భుతమైన తండ్రి. ఒక్క జన్మలోనే 21 జన్మలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎంత విచిత్రమైన తండ్రి మీరు. బాబా, నేను మీ సుపుత్రుడను. మీ శ్రీమతాన్ని తూచా తప్పకుండా అనుసరించే సుపుత్రుడను. నా మధురమైన బాబా, మీరు నా సర్వశ్రేష్టమైన టీచర్ అయ్యారు. ప్రతిరోజు ఎంత ఉన్నతమైన చదువును చదివించటానికి ఉన్నతోన్నత ధామం నుండి నా వద్దకు వస్తున్నారు. ఎంత ప్రేమగా నన్ను చదివిస్తున్నారు. ఈ దివ్య జ్ఞానం ద్వారా మూసుకుపోయి ఉన్న నా దివ్య చక్షువును తెరిపించారు. ఆహా, నేనెంత భాగ్యశాలిని. బాబా, మీరు నా పరమ సద్గురువు. సర్వ సంబంధాల అనుభూతిలో నేను ఆత్మ మునిగిపోతున్నాను. బాబా నుండి ఎంత తీక్షణమైన కిరణాలు నన్ను తాకుతూ ఉన్నాయి. బ్రహ్మ యొక్క తనువు ద్వారా శివబాబా
ఎంతో తేజోవంతమైన సర్చ్ లైట్ని నాపై వేస్తున్నారు. నేను ఆ సర్చ్ లైట్లో ఆ కిరణాలతో శక్తి సంపన్నంగా అవుతున్నాను. ఈ సర్చ్ లైట్ నాలో ఉన్న మనోవికారాలను భస్మం చేస్తోంది. నాలో ఉన్న వికారాలన్నీ దగ్ధమైపోతున్నాయి. బాబా యొక్క సర్చ్ లైట్ ద్వారా నా ఒక్కొక్క మనోవికారం భస్మం అవుతూ పోతోంది. ఇప్పుడు నేను చాలా తేలికగా అవుతూ ఉన్నాను. నేను సంపూర్ణ తేలికైనటువంటి ఫరిష్తాగా అయిపోయాను. ఈ సర్చ్ లైట్ నన్ను పూర్తి సతోప్రధానంగా చేసేస్తోంది. శివ్ బాబా యొక్క అపార శక్తులు నాపై కురుస్తున్నాయి. ఆత్మనైన నన్ను సతోప్రధానంగా చేస్తున్నాయి. ఓహో నా బాబా, ఓహో నా ప్రియమైన బాబా, మీరు ఎంత శక్తిని ప్రదానం చేస్తున్నారు. మీ సర్చ్ లైట్ నన్ను మీ సమానంగా తయారు చేస్తోంది బాబా. నేను కూడా మీ వలె అత్యంత శక్తిశాలిగా మెరవసాగాను. బాప్ దాదా యొక్క అంగ అంగము నుండి శక్తిశాలి కిరణాలు ఎలాగైతే ప్రసరిస్తున్నాయో అదే విధంగా ఫరిష్తానైన నా అంగ అంగము నుండి శక్తిశాలి కిరణాలు ప్రసరిస్తున్నాయి. నేను డబల్ లైట్ ఫరిష్తాగా అయిపోయాను. ఎంత తేలికగా అవుతూ ఉన్నాను.
అంతే ప్రకాశవంతంగా అవుతున్నాను. నాలోని దివ్య ప్రకాశం బాబా సమానమైన దివ్య ప్రకాశాన్ని సంతరించుకుంటోంది. నేను లైట్ మైట్ ఫరిష్తాను. నేనాత్మ పూర్తి సతో ప్రధానంగా అవుతూ పోతున్నాను. ప్రియమైన శివ్ బాబా, తన సుపుత్రుడైన బిడ్డనైన నన్ను తన సర్చ్ లైట్ ప్రొటెక్షన్లో తీసుకుంటూ బ్రహ్మలోకం వైపుగా తీసుకెళ్తూ ఉన్నారు. నేను ఆత్మ ఎగురుతూ ఎగురుతూ కేవలం ఒక బిందువునై బ్రహ్మలోకంలో ప్రవేశింపసాగాను. ఈ బ్రహ్మతత్వము ఈ ఎర్రటి ప్రకాశవంతమైన బ్రహ్మలోకంలో అపారమైన శాంతి, అనుభూతి చేస్తూ ఉన్నాను. శివ్ బాబాకు అతి సమీపంగా వారి కిరణాల కిందుగా సర్చ్ లైట్ ద్వారా శక్తుల కిరణాలు నాపై డైరెక్ట్గా పడుతున్నాయి. ఒక్కొక్క కిరణాన్ని నేను ఏకాగ్రతతో గమనిస్తూ ఉన్నాను. ఆ సర్వగుణాల సాగరుడు, సర్వశక్తివంతుడైన
జ్యోతుల సాగరుడైన బాబా నుండి కిరణాల ప్రవాహం ఈ ప్రవాహంలో నేనాత్మ తేలియాడుతూ ఉన్న అనుభూతి చేస్తున్నాను. ఆహా, ఎంతటి సుఖమిది! ఎంతటి పరమశాంతి ఇది! నేనాత్మ బాబా నుండి వస్తున్న ఒక్కొక్క కిరణాన్ని నాలో నింపుకుంటూ ఉన్నాను. కల్పంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ అద్భుతమైన అవకాశం, అద్భుతమైన అనుభూతిని చేసే అవకాశాన్ని నేను పూర్ణ రీతిలో ఉపయోగించుకుంటున్నాను. నేనాత్మ ఈ స్టార్ వరల్డ్లో సూపర్ స్టార్ అయిన శివ్ బాబాకు లక్కీ స్టార్ అయిన నేను అన్ని స్టార్స్ కంటే అత్యంత సమీపంగా ఉన్నాను. నేను లక్కీ స్టార్ని, మోస్ట్ లక్కీ సోల్ని. నా భాగ్యపు స్మృతిలో శివ్ బాబా యొక్క సాంగత్యపు ప్రభావంలో పారసనాథుని సాంగత్యంలో నేను ఆత్మ పారసంగా అవుతున్నాను. నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. నిరంతరము బాబా నుండి ఈ సర్చ్ లైట్ మాధ్యమంగా వరదానాలు ప్రాప్తి అవుతున్నాయి. బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు. శక్తిశాలి భవ, ప్రకాశవాన్ ఆత్మా భవ, ఉద్ధారమూర్త భవ.
అనేక వరదానాలతో నన్ను సంపన్నంగా చేస్తున్నారు. నేనాత్మ బాబా సమానంగా వరదాని మూర్తిగా అవుతూ ఉన్నాను. సర్వ వరదానాలతో నా జోలెను నింపుకుంటున్నాను. బాబా సమానంగా సర్వ వరదానాలతో సంపన్నంగా అవుతున్నాను. ఇదే స్థితిని ఏకాగ్రతతో అనుభూతి చేస్తున్నాను. సర్వశక్తివంతుని సమక్షంలో నేనాత్మ మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతున్నాను. ఇక నాకు ఎటువంటి అప్రాప్తి లేనేలేదు. సర్వప్రాప్తి సంపన్న ఆత్మను. సర్వప్రాప్తి సంపన్న ఆత్మనైన నేను ఇచ్చా మాత్రం అవిద్యగా అవుతున్నాను. ఇక నాకు ఈ హద్దు ప్రపంచం, వినాశీ దేహపు తాలూకా ఏ ఇచ్చా లేదు. కేవలం ఒకే ఒక్క అలౌకిక ఇచ్చ. నేను బాబా సమానంగా అవ్వాలి. బాబాను ప్రత్యక్షం చేసేందుకు శ్రేష్ఠ సాధనంగా అవ్వాలి. ఈ ఒకే ఒక ఇచ్ఛను కలిగి ఉన్నటువంటి ఆత్మనే ఉన్నాను. బాబ్దాదా తన సర్వశక్తులను వరదానాలను నాలో నింపుతూ
ఈ అలౌకిక ఇచ్ఛను సంపన్నం చేసుకోగలిగే సామర్థ్యాన్ని నాలో నింపుతున్నారు. వాహ్ బాబా, ఈరోజు మీ యొక్క సచ్ లైట్ నన్ను మీ సమానంగా చేసేసింది. ఏ విధంగా ధన్యవాదాలు తెలిపాలి బాబా? ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ప్రియమైన బాబా యొక్క ప్రేమలో మునిగిపోండి. ప్రేమ సాగరంలో మునకలు వేయండి. నేనాత్మను సర్వశక్తులతో సంపన్నంగా సర్వ దివ్య అనుభవాలకు నిలయంగా అయ్యి నెమ్మదిగా పరంధామం నుండి ఉద్ధారమూర్తినై వరదాని మూర్తినై జ్యోతి బిందు ఆత్మనైన నేను బ్రహ్మతత్వము నుండి సాకార మనుష్య లోకంలోకి అవతరిస్తూ ఉన్నాను. నా భౌతిక దేహంలో చైతన్యమైన మందిరంలో నేనాత్మ చైతన్యమైన దివ్య వరదాని మూర్తినై ప్రవేశిస్తున్నాను. నేనాత్మను నా అంగ అంగము నుండి సర్వప్రాప్తుల కిరణాలను విశ్వంలో వ్యాపింపచేస్తున్నాను. అప్రాప్తిలో అలజడిలో ఉన్న విశ్వానికి సర్వప్రాప్తుల సుఖాన్ని ప్రదానం చేస్తున్నాను. అలజడిని సమాప్తం చేసి శాంతిని దానం చేస్తున్నాను. నేనాత్మ శాంతి దీపాన్ని శాంతి యొక్క వెలుగును విశ్వానికి అందిస్తున్నాను.
ఈ విశ్వం శాంతిమయంగా అవుతోంది. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा, नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. మనందరి మధ్యలో మురళీ విభాగంలో నిమిత్తంగా ఈ సేవ చేస్తూ ఉండేటువంటి రాజు అన్నయ్య గారు ఉన్నారు. వారికి మనమందరం కూడా ఒక చేతి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. స్వాగతం, సుస్వాగతం అన్నయ్యకి. అన్నయ్య టాపిక్ సర్వంశ త్యాగము. బాబా అయితే త్యాగం గురించి అయితే చాలా మురళిలో చెప్పారు, కానీ సర్వంశ త్యాగం అనేది ఏ దానికి చెప్తారు అనేటువంటిది చాలా సూక్ష్మంగా అన్నయ్య గారు ఈరోజు తెలియజేస్తారు. ఈరోజు ఇంకా విశేషంగా మన బ్రాహ్మణ పరివారంలో ఉండేటువంటి అతి పురాతన అన్నయ్య అమీర్ చంద్ బాయిజీ, ఆ అన్నయ్య గురించి కూడా
కొద్దిగా వారి అనుభవం చెప్తారు, అలాగే శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనమందరం కూడా మన అతి ప్రియమైనటువంటి ఈ బ్రాహ్మణ పరివారంలో ఒక స్ట్రాంగ్ పిల్లర్, వారు చాలా అలసట లేకుండా యజ్ఞ సేవ చేశారు. పూర్తి పెద్ద జోన్ని మెయింటైన్ చేశారు. వారికి బాబా పేరిచ్చారు. అదే విధంగా వారి హృదయం కూడా ఉంది. అమీర్, గొప్పగా, చాలా పెద్ద హృదయము. నేను ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర లెటర్స్ ద్వారా, ఫోన్ల ద్వారా వారితో మిలనం చేస్తూ నిన్నాను. వారి సంబంధిత ఏదైనా పత్రం వస్తే గనక అది ఏ రకమైనటువంటి లేదా ఇంకేదైనా విషయం, నేను ఏ పత్రాలకు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేటువంటి వారిని కాదు. లెటర్ చదువుతాను, దాది చెప్పేటువంటి వారు అమీర్ చంద్ భాయ్ని అడగండి ఏం చెయ్యాలి అని. నేను ఎప్పుడైనా అతనితో మాట్లాడినా, ఫోన్ చేసినా, యజ్ఞాల యొక్క నియమ మర్యాదలను ఎవరు ఎలా ఉన్నా కానీ వారు చెప్తూ ఉండేటువంటి వారు. పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, యజ్ఞం ఏ విధమైన నియమాలతో తయారు చేయబడిందో దాని ప్రమాణంగానే హ్యాండిల్ చేసేటువంటి వారు, పత్రాలకు ఆన్సర్ ఇవ్వమని చెప్పేటువంటి వారు. అమీర్ చంద్ అన్నయ్య గారి నేచర్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత సంస్కారం మిలడం చేస్తారు, ఎంత ఆత్మీయత ఉంటుంది ముఖములో, అలాగే చాలా రమణీయకత కూడా ఉన్నింది. ఏదైనా విషయము చాలా నిశ్చల భావంతో విని చాలా గట్టిగా నవ్వి దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి వారు. ఎన్నోసార్లు పంజాబ్ జోన్కి వెళ్ళేదనింది నాకు. రకరకాల ఇన్విటేషన్స్ వచ్చాయి అక్కడి నుంచి. నేను అక్కయ్యలకు చెప్పేటువంటి వారిని, మీరు మీ జోన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా? అప్పుడు అన్నయ్య చెప్పారు మీరు రండి అని చెప్పేవారు అక్కాయిలు. ఇక్కడ ఎన్నో రకాల సేవలు ఉంటాయి. చాలా విశాల హృదయంతో, ఉమంగ ఉత్సాహాలతో మీరు తప్పకుండా రండి, మీరు ఏ సేవ చేయాలో ఇక్కడ చెయ్యండి. నేను హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో రకరకాల అభియాన్ చేశాము. గ్రామ్ వికాస్ విభాగం నుంచి అన్ని అభియానాల లాంచింగ్ మాత్రం ఎప్పుడైనా మీరు రండి అని చెప్తే చాలు, తప్పకుండా పంజాబ్లో ఉన్న, చండీగఢ్లో ఉన్న, సోనీపట్లో ఉన్న అక్కడ హాజరయ్యేటువంటి వారు అన్నయ్య. ఎంత దూరంలో ఉన్నా, ఎంత ప్రయాణం చేయవలసి ఉంటున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా చెప్పలేదు మీరు చేసుకోండి, కానీ వాళ్ళ యొక్క ఉపస్థితి అనేది తప్పకుండా అక్కడ ఉండేటువంటిది. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో లాంచింగ్ కార్యక్రమం పెట్టాను, కురుక్షేత్రంలో పెట్టాను, ఆలంపూర్లో పెట్టాను. ఎక్కడెక్కడ సేవలు జరిగాయో అన్నయ్య గారు పరిగెత్తుకుంటూ సేవ కోసం వచ్చేవారు. అలాగే అన్ని రకాలుగా గైడెన్స్ ఇచ్చేటువంటి వారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ కష్టము లేకుండా సౌగాత్ నుంచి భోజనం ఏంటి, ఏమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలి, అక్కయ్యలనే ముందు పెట్టేటువంటి వాడు, స్వయం ముందు ఉండేటువంటి వారు కాదు. అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళే చెయ్యాలి ఇదంతా. కేవలం బ్యాక్ బోన్గా అయ్యి గైడ్ అయితే ఇస్తూ ఉన్నారు మార్గదర్శకులు.
సోనిపట్ చేసేటువంటి వారు అక్కడ 8 ఎకరాల చాలా బాబా గారి సుందరమైన రిట్రీట్ సెంటర్ ఉంది. మొదట స్టేజ్ రెడీ అవుతూ ఉన్నది. నేను అచానక్గా ఫోన్ చేశాను అకస్మాత్తుగా అన్నయ్య గారికి. మేము గ్రామ్ వికాస్ మీటింగ్ని సోనిపట్లో పెట్టాలనుకుంటాను. అప్పుడు నవ్వుతూ, మొదటి కార్యక్రమం ఇప్పటి వరకు ఇంకా బిల్డింగ్ రెడీ కాలేదు, మీరు రావాలనుకుంటున్నారు కదా, వెల్కమ్, రండి, ఆజావ్ అందరికీ. ఏది సపరేట్గా కాలేదు, కిచెన్ లేదు. మేము 250 మంది అక్కడ చేరుకున్నాము. విశాల హృదయంతో అందరి యొక్క వ్యవస్థను మరియు గౌరవాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఉదయం నుంచి రాత్రి వరకు వీళ్ళకు వేడి నీళ్ళు ఉన్నాయా లేదా, లిఫ్ట్ బాగుందా బాగాలేదా, ఒకరోజు లిఫ్ట్ పాడైపోయింది అనుకోండి, ఎప్పుడైనా అతిథులు వస్తే లిఫ్ట్ రిపేర్ అయ్యేది అని చెప్పేవారు. సెకండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వారు స్వయంగా వాళ్ళే మెట్లెక్కి వెళ్ళేటువంటి వారు. ఇంత నిరహంకారి, ఎంత నమ్రచిత్తులు, ఎన్ని విశేషతలు ఉన్నాయి. పాపా గారు అటువంటి ఆత్మను చంద్రమణి దాదితో పాటు సేవలో నిమిత్తం చేశారు. వారు వెళ్ళిపోయిన తర్వాత అచ్చల్ దీదితో పాటు చండీగఢ్లో ఉండి సేవ చేశారు. తర్వాత జతలో పెద్దవాళ్ళు సోనిపట్ పంజాబ్ జోన్లో ఉండేటువంటి సేవకు ఆ జోన్కి నిమిత్తంగా పెట్టారు. సోనిపట్లో పెట్టారు రిట్రీట్ సెంటర్లో. కొన్నిసార్లు నేను అడిగాను, మీకు అందరి సహయోగం లభిస్తుందా? బాబా కూర్చొని ఉన్నాను, నేను ఎవరిని అడగను, బాబా చేయించుకుంటారు, బాబా గారి కార్యం ఇది. ఒక్కొక్క దానికైతే నేను మార్గదర్శనం చూపిస్తూ ఉంటాను. కొద్దిగా స్థానం ఉన్నా చాలు, ఇక్కడ మనం యోగికేతి చేస్తాము. కనీసం ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి కూరగాయలు లభిస్తాయి. మాకు ఒక మంచి రైతునివ్వండి గైడెన్స్ ఇచ్చేదానికి. ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్, ప్రతి దాంట్లో హాజీ చేయడము, ప్రతి ఒక్కరికి సత్కరించడము, గౌరవం ఇవ్వడము, చాలా సరళతతో అందరితో మాట్లాడడము. ఎప్పుడు కూడా వారి నోటి నుండి గట్టిగా విసుక్కుంటూ మాట్లాడినటువంటి జవాబు నేను వినలేదు. చాలా నమ్రచిత్తులుగా అయ్యి నిర్మాణత ఆధారముతో ఇంత పెద్ద జోన్ని వేరే సంస్కారాలు, వేరే ఆలోచనల పద్ధతులు, రకరకాల మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క సంఘటన మధ్యలో మీ అందరికీ తెలుసు కదా ఎలా రకరకాలు పెద్ద అక్కయ్యలు ఉంటారు. నాకు కూడా పెద్ద మీటింగ్లో పిలవాలి, నన్ను కూడా ఇలాంటి చోట సేవా ఛాన్స్ కలగాలి, ఎన్నో విషయాల యొక్క అలజడి అనేది జోన్లో ఉండనే ఉంటుంది. కానీ అందరికీ గౌరవం ఇస్తూ నమ్రతతో చాలా వ్యవహారం చేస్తూ వారు ఇంత పెద్ద సంఘటనను ఒక్క సూత్రంలో బంధించి నడిపిస్తూ వచ్చారు. ఒక అన్నయ్య అయినా కానీ అక్కయ్యల మధ్యలో ఉంటూ ఎన్నో రకాల పత్ర వ్యవహారాలు అన్నిటినీ సహజ రీతిలో తీసుకుంటూ, ఎందుకు వీళ్ళిలా, ఎందుకు కంప్లైంట్ ఏంటి, ఎప్పుడూ కూడా వారు ఆవేశం లేకి ఎవ్వరి గురించి ఏదీ చెప్పలేదు. చాలా సత్కార భావం. ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా, మధుబనం వాళ్ళు ఏమనుకున్నా నియమానుసారంగా మీరు ఏది చెయ్యాలో అది చెయ్యండి, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎంత పెద్ద జోన్కి డైరెక్టర్, జోన్ ఇన్ఛార్జ్ మీరే చూడండి. మేనేజ్మెంట్ కమిటీకి సదస్సులు, సమాజ సేవకు కూడా ఉపాధ్యక్షుడయ్యారు. చాలా రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. కానీ ఇంత సరళ నేచర్, అలాగే సింప్లిసిటీ, అలాగే ఈరోజు సబ్జెక్ట్ ఏంటి, త్యాగమూర్తి, సర్వంశ త్యాగము. నేను అవేకనింగ్లో లైవ్ చూస్తూ ఉన్నాను. అంతిమ సంస్కారం అనే సమయంలో వారి యొక్క యాత్ర బయలుదేరింది. అంతిమ యాత్ర. చాలా తక్కువ మంది అక్కయ్యలు, అన్నయ్యలు, అది కూడా కోవిడ్ కారణంగా మరో దుస్తులలో ఉన్నారు. కానీ చాలా శాంతిపూర్వకంగా అందరూ
స్నేహంతో అంతిమ యాత్రలో శ్రద్ధాంజలి ఇచ్చారు. అలాగే వీడుకొలిచ్చేటువంటి సమయంలో అక్కయ్యలు కూడా వెళ్ళారు. ఒక లైన్లో అందరు అక్కయ్యలే కూర్చున్నారు. ఒక 5-6 మంది అన్నయ్యలు నిన్నారు. కొంతమంది డ్రెస్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళ గవర్నమెంట్ వారో తెలీదు. కొంతమంది అన్నయ్యలు నేను గుర్తించాను. చాలా ప్రేమగా చూసుకున్నారు కాబట్టి అటువంటి శ్రేష్ఠ ఆత్మ అలాగే బాల బ్రహ్మచారిగా ఈ కుమారు జీవితాన్ని జీవించారు. 21-20 ఏళ్ళ ఆ వయసులో బాబా ఇంటికి వచ్చారు. అలాగే నిర్విఘ్న జీవితాన్ని జీవించారు. ఇటువంటి మహానాత్మకు మనము స్నేహపూర్వకంగా శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాము. ఇంత సేవ చేశారు. ఎంత యజ్ఞాన్ని ఒక సూత్రంలో బంధించారు. కేవలం పంజాబ్ జోన్ కాదు, కానీ ఎక్కడ ఏ సేవా కేంద్రం నుంచి సోదరులు ఆహ్వానించారో అది బట్టి కోసమైనా కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ కోసమైనా కావచ్చు, అయినా కానీ ఆల్రౌండర్గా అయ్యి అన్ని రకాల సేవ చేసేటువంటి వారు. సమాజ సేవ యొక్క ప్రభావంలో అతని యొక్క సేవ నిమిత్త మాత్రంగా ఉన్నింది, కానీ ధార్మిక ప్రభావకం యొక్క ఆ యొక్క సేవలో చాలామంది సేవ జరిగింది. సంతులు, మహాత్మలు, సన్యాసులు, ఎన్నెన్ని సమ్మేళనలు ఇటుపక్క జరిగాయో చాలా విధిపూర్వకంగా జగదీష్ భాయ్తో పాటు కూర్చొని ఆ యొక్క ఆయోజన చేశారు, లాంచ్ చేశారు, అందరినీ సంతుష్టపరిచారు. త్యాగం యొక్క పరిభాష బాబా మురళిలో ఎన్నోసార్లు చెప్పారు, మీరందరూ వినే ఉన్నారు కూడా. ఒకసారి 7 రోజుల కోర్స్ చేశారు 81లో బాబా. ఎటువంటి మురళి జరిగిందంటే త్యాగము, మహాత్యాగము, సర్వంస త్యాగము చాలా విస్తారంగా బాబా చెప్పారు. అందులో ఎప్పుడైనా విషయం వస్తే గనక ఇప్పుడిప్పుడే మనం బాబా యొక్క శబ్దంలో డ్రిల్స్ ద్వారా బ్రహ్మా బాబా గారి త్యాగాన్ని వింటూ వచ్చాము. అది ఎలా ఉందో అది మీకు అందరికీ తెలుసు. వారి చరిత్రలో మీరు విన్నారు. బ్రహ్మాబాబా చరిత్రలో బాబా ఏ విధంగా త్యాగమయ జీవితాన్ని జీవించారు. అన్ని రకాల సాధనాలు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నా కానీ అయినా ఎలా ఉన్నారు. బాబా అవ్యక్తమైనప్పుడు బెగ్గరిపాటు లేదు, అన్ని సాధనాలు వచ్చేటివి, కానీ ఏ ఫెసిలిటీస్. కొత్తగా మహల్ కట్టారు. అప్పుడు పిల్లలందరూ చెప్పారు, మీరు ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ పైన 3 రకాలుగా 3 గిర్రలు పడి పైన పట్ట వేయడం జరిగింది. వర్షం పడితే గనక నీళ్ళు వస్తూ ఉంటాయి, అందుకే మీరు ఇప్పుడు ఈ కొత్త భవనంలోకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు బాబా ప్రేమగా చెప్పారు, శివ్ బాబా అయితే ఈ పాత చెప్పుల్లో ఈ పాత శరీరంలో వస్తారు. బాబా ఈ పాత శరీరంలోనే ఉండాల్సి వస్తుంది కదా, అది పిల్లలైన మీకోసమే తయారు చేసింది. ఇదే బాబా ఇల్లు. అప్పుడు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేదు. ఇంత త్యాగమయ జీవితాన్ని బాబా జీవించారు. అలాగే అతనికి బాబాకి ఏదైనా ఇచ్చారు, పిల్లలు ఆఫర్ చేసి ఇచ్చారు. మీరు ఎన్నోసార్లు వినే ఉండింటారు. ఒక మాత చాలా ప్రేమగా బాబా దగ్గరికి ఒక షాల్, చాలా కాస్ట్లీ, అప్పుడు చలి ఎక్కువగా ఉన్నింది, అప్పుడు బాబా కప్పి, బాబా ఈ షాల్ మీరే పెట్టుకోవాలి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు అని చెప్పారు. లచ్చు దాదికి పక్కాగా చేసి వెళ్ళారు. ఎవరికి ఇవ్వకుండా బాబానే వాడేలాగా చూడు. ఇక ఇచ్చేసి వెళ్ళారు. అదే సమయము చలిలో ఒక సోదరుడు వచ్చారు. అదే షాల్ తీసి అది వారికి కప్పేశారు. లచ్చి దాది చెప్పారు, ఏం చేస్తూ ఉన్నారు బాబా మీరు, ఎంత కాస్ట్లీ షాల్ ఇది, అతను ఎలా చూసుకుంటారు. అప్పుడు బాబా చెప్పారు, ఆ సోదరుడు చూడండి ఎంత చలిగా ఉన్నారు, ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. ఇలా త్యాగం సదా బాబాది ఉన్నింది. కానీ మనమందరం కూడా ఈ సమయంలో చాలా వరకు త్యాగం యొక్క భాగ్యాన్ని తినేస్తూ ఉన్నాము. ఏదైతే సేవ చేస్తూ ఉన్నామో
దానికి చాలా రిటర్న్ లభిస్తుంది. ఆ రిటర్న్ని మనం ఏ రూపంలో స్వీకారం చేస్తూ ఉంటామో తెలియదు. ఎందుకంటే ఒకవేళ కొంతమంది జీవితం శ్రేష్టంగా అవుతుంది, కొంతమందికి మంచి మంచి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. బాబా బదులుగా ఎవరు చేయిస్తూ ఉంటారు, వారి మహిమ స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగా చెప్పారు, మీరు చాలా బాగా యోగం చేయించారు, మీరు చాలా బాగా జ్ఞానం చెప్పారు, ఇలా మంచి మంచి అన్న మహిమలోకి వచ్చేస్తూ ఉంటే గనక ఉల్టా నష ఎక్కుతుంది. ఉల్టా నష యొక్క బంధనంలో ఆత్మ బంధింపబడుతూ ఉంటుంది. నా వంటి జ్ఞానులు ఎవరూ లేరు, నా వంటి యోగ్యులు ఎవరూ లేరు, నేను వీళ్ళకు కోర్స్ చేశాను, నేను వీళ్ళకు దృష్టి ఇచ్చాను, నేను వీళ్ళకు అనుభవం చేయించాను. ఈ సూక్ష్మమైనటువంటి ఈ బంధనాలు, దారాలు బాబా చెప్తారు, పిల్లలు వీటిని కూడా త్యాగం చేయండి. ప్లానింగ్ బుద్ధి నేను చాలా ఇన్వెంటర్ని, నేను హార్డ్ వర్కర్ని, నా ఆలోచన పద్ధతి చాలా బాగుంటుంది, నేను బాబాను ప్రత్యక్షం చేసేందుకు పగులు రాత్రి ఉన్నాను, నా వంటి యోగిలు ఎవరూ లేరు, నేను నిమిత్తాత్మను. ఈ విధంగా ఉన్నటువంటి నేను అనేటువంటిది బాబా ఏం చెప్తారు, దీని త్యాగం చేయడమే అన్నిటికంటే పెద్ద త్యాగము. బాబా కూడా ఎన్ని చేశారు, తనువు మనసు ధనము అన్నీ సఫలం చేశారు, ఎంతమంది పిల్లల జీవితాన్ని శ్రేష్టంగా చేశారు, కానీ పేరు కూడా త్యాగం చేశారు కదా. ఎప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, బాబా మీరు చేశారంటే, పిల్లలారా నేనేం చేయలేదు, పిల్లలే చేశారు, లేదంటే బాబా చేసింటారు. దాదీజీ కూడా చూశాను నేను, ప్రకాష్ మణి దాది గారిని. ఎప్పుడు కూడా నేను అనేటువంటి శబ్దాన్ని వాడలేదు. నేను చేశాను, నేను చేయిస్తాను, నేను చేస్తూనే ఉంటాను. ఒకసారి మీరు వినే ఉంటారు, ఒకసారి దాది కొన్ని రోజుల కోసము మౌంట్ అబుకు వెళ్ళలేదు అనారోగ్య కారణంగా. నేను రోజు వెళ్ళేటువంటి వారిని. ఒకరోజు దాది ఏకాంతంలో కూర్చొని ఉన్నారు, నేను కూడా పక్కలో కూర్చున్నాను. దాది చూశారు, నన్ను చెప్పడం స్టార్ట్ చేశారు, పాండవోన్లో అంతా కరెక్ట్గా ఉందా అంటే నేను చెప్పాను, నా ఆన్సర్ అంతా బాగుందా అంటే అంతా బాగుంది. 2 సార్లు 3 సార్లు అడిగారు, అంతా బాగుందని చెప్పాను. అంటే ఎలా మంచిగా ఉంది చెప్పు. అప్పుడు నేను చెప్పాను, మీ సూక్ష్మ శక్తితో, మీ శుభ సంకల్పంతో పూర్తి కార్యవ్యవహారం కరెక్ట్గా జరుగుతుంది. నేను ఇంత చెప్పాను. అప్పుడు దాది నాకు చాలా పవర్ఫుల్గా దృష్టి ఇచ్చారు. ఏం చెప్పావు అని అడిగారు. నువ్వు మర్చిపోయావా, బాబా సంకల్పంతో ఇది జరుగుతుంది. దాది ఏం చేస్తుంది, దాదికి ఏమీ తెలియదు. ఇంత నిమిత్త భావము, ఇంత నిర్మాణ భావము ఎప్పుడూ కూడా స్వయం యొక్క మహిమను స్వీకరించలేదు. నేను చేస్తున్నాను కాదు, అందరూ చేరి ఇంత పెద్ద యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు. అందరి యొక్క సహయోగంతో యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా నన్ను నిమిత్తంగా ఉంచారు, కానీ మీరందరూ లేరనుకోండి, ఇంత పెద్ద యజ్ఞం ఎలా జరుగుతుంది? ఇంత నిర్మాణత, ఇంత నిరహంకారి, ఇంత సరళత వారిలో నాకు అనిపిస్తుంది. నేను నాది అనేటువంటి దాన్ని పూర్తిగా వేర్ల సహితంగా సమాప్తం చేశారు. బాబా ఎన్నోసార్లు చెప్పారు, అన్నిటికంటే గొప్ప త్యాగము దేహ అభిమానం అనే త్యాగము. కర్మేంద్రియాలలో ఏదైతే ఆకర్షణ ఉందో దాన్ని త్యాగం చేయాలి. సంబంధాలలో ఏదైతే మోహ అటాచ్మెంట్ ఉన్నదో దాన్ని త్యాగం చేయడము. అటాచ్మెంట్లో కూడా బాబా 2 విషయాలు చెప్పారు. ఒకటి ఆత్మ, వారి యొక్క గుణాలతో, వారి యొక్క విశేషతలతో, వాళ్ళ యొక్క సేవలతో వారి యొక్క ప్రభావం వేస్తారు. అప్పుడప్పుడు ఆత్మలు ఆ ప్రభావంలోకి వచ్చి చాలా బాగా ఉందనుకొని వీళ్ళు చాలా మంచివారని చెప్పి ఆకర్షితులవుతారు, ప్రభావితులైపోతారు. ఆ ప్రభావితులైనందుకు కారణంగా అలాగే అటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సంబంధంలో ఎక్కడైతే ప్రభావం పడుతుందో, ఎక్కడైతే అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుందో, ఆ ఆత్మ కర్మ బంధనాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే బాబా చెప్తుంటున్నారు, సర్వంశ త్యాగి ఆత్మలు ప్రతి ఆత్మ యొక్క విశేషతలను చూస్తారు, అవగుణాలను త్యాగం చేస్తారు.
కానీ ఎవరు ఏ విశేషతలపైన ప్రభావితులుగా కారు. అలాగే ఎవరితో కూడా ద్వేషం అనేది పెట్టుకోరు. స్వార్థం ఉండదు. ఎవరైనా పొగడలేదు, నన్ను మాట్లాడించలేదు, వాళ్ళపైన కొద్దిగా తిరస్కారం ఉండడము, ఇవి కూడా ఆ ఆత్మతో లెక్కాచారం ఏర్పడుతుంది. అందుకనే ఎవరితో కూడా ద్వేషము, తిరస్కారము, వారి యొక్క గుణాలపైన, సేవలపైన ఆత్మ ప్రభావితం కాకూడదు. అప్పుడు ఏం చెప్తారో, సత్యమైన సర్వంశ త్యాగి. కొంతమంది మురళీలు సాకారంలో బాబా చెప్పినట్టు వినింటారు. బాబా మురళీలను విని ఒక్కోసారి నిర్లక్ష్యం పడుతూ ఉంటారు. ఏ విధంగా నేను బాబా చెప్పారు కదా, పిల్లలారా, మనసాలు ఏదైనా తుఫాన్ వస్తే గనక, సంకల్ప వికల్పాలు వస్తే గనక దాన్ని పట్టించుకోకండి. నాకు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఇంజన్ కదా, నేను ముందున్నాను. మొదట నాకేది వస్తుంది, నేను ఫేస్ చేసిన తర్వాతనే పిల్లలకు నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడు మీరు భయపడకండి. బాబా తన పిల్లలకి ఈ అలవాటునిచ్చారు. కానీ అవ్యక్త బాప్దాదా ఈ యొక్క విషయం పైన విశేషమైన అండర్లైన్ చేయించారు. ఒకవేళ వ్యర్థ సంకల్పం జరుగుతుంది, వికల్పాలు జరుగుతున్నాయి, సంకల్పాలలో తుఫాన్ వస్తూ ఉంటే గనక మీ వికర్మలు తయారవుతూ ఉన్నాయి, లెక్కాచారం తయారవుతూ ఉంది. ఏ ఆత్మ అయితే వికల్పాలు మరియు వికర్మాల త్యాగం చేశారో వారి సర్వంశ త్యాగీలు. సాధారణ సంకల్పం కూడా ఉండకూడదు, వ్యర్థ సంకల్పం కూడా ఉండకూడదు. ఇప్పుడు సమయం అనుసారంగా 50 ఏళ్ళ క్రితం అయితే పిల్లలు వచ్చేటువంటి వారు బాబాకు చెప్పేటువంటి వారు, బాబా వారి యొక్క హృదయం తీసుకునేందుకు చెప్పారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు అంతిమ సమయంలో చాలా సమీపంగా ఉన్నాము. ఎవరికి ఏదైనా అంతిమ సమయం కావచ్చు, కానీ ఇది మన యోగి తన జీవితం కాబట్టి యుద్ధం చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తే ఏమవుతుంది, ఏ గతి లభిస్తుంది? అందుకే బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, యోధుడుగా కావద్దు, యోగిగా దీనికోసం ఏం చేయాలి? మన దగ్గర ఎన్నో రకాల విషయాలు, అంటే సంకల్పాలలో కావచ్చు, వికల్పాలు, రకరకాలుగా తుఫాను వస్తూ ఉంటుంది. దీనికోసం బాబా చెప్తూ ఉంటారు, పిల్లలారా, మిమ్మల్ని మీరు స్వాచింతనలో బిజీగా ఉంచండి, శుభచింతనలో ఉండండి, స్వాచింతనలో ఉండండి. ఎక్కడ కనిపిస్తూ ఉంటుందో ఈ 2 శక్తులు, సంకల్పం మరియు సమయం యొక్క నష్టం జరుగుతూ ఉంది, వ్యర్థంగా పోతూ ఉంది, దానిని మీరు కాపాడండి. ఈ సంగం యుగం యొక్క అమూల్య సమయము, ఈ సంగం యుగంలోని అమూల్య సంకల్పము, దీని ద్వారా ఎంతో మనం సంపాదన చేసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు. కాబట్టి మంచి చింతనలో ఉండండి. సాకార్ బాబా కూడా చెప్పారు, ఇప్పుడు ఏదైనా తాగితే కనుక ఎంత నష వస్తుంది, అలాగే మీ చింతన చెయ్యండి, మీ నిజమైన స్వమానం తీసుకోండి, అప్పుడు నష ఎక్కుతుంది. నిన్న కూడా క్లాస్లో విన్నాము, బాబా ఎన్ని స్మృతులను, ఎన్ని స్వమానాలను గుర్తు తెప్పించారు. మనం ఎప్పుడైతే ఆ స్మృతిలో మరియు ఆ స్వమానంలో అమృత వేళ నుండి ఉంటే గనక మనకు వ్యర్థం ఆలోచించేందుకు కూడా మనకు తీరికుండదు. ఎందుకు సంకల్పాలు జరుగుతాయి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చింతనలో, మంచి స్వమానాల్లో బిజీగా పెట్టుకోండి. శుభ చింతనలుగా మీరు బిజీగా ఉన్నారనుకోండి, ఎవరైనా ఏమైనా చెప్తే ఏం చెప్తాము, ఇవన్నీ వినేందుకు మా దగ్గర టైం లేదు, మాయ కూడా చూసి తిరిగి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మన సమయము, మన శక్తి, మన సంకల్పం వ్యర్థంగా పోతుందో బాబా చెప్తారు, పిల్లలారా, దాన్ని ఎకానమీ చేయండి, ఎకానమీ స్కీమ్ చేయండి. పొదుపు చేస్తే మీ జమా ఖాతా పెరుగుతుంది. త్యాగము, బలహీనతల యొక్క త్యాగం చేయండి. బాబా ఏదైతే సాధనాలు ఇచ్చారో ఆ సాధనాలను ప్రతి ఒక్కటి కూడా మన విధంగా తీసుకొని చాలా లభిస్తూ ఉంటాయి కదా, సౌగాత్ లభిస్తూ ఉంటుంది. కానీ ఎంతోమంది జమ చేస్తూ ఉంటారు. కొంతమంది యజ్ఞ నియమంలో ఉన్నాయో, అంటే దాది కూడా స్టార్టింగ్లో చెప్పారు, మీకు ఏదైనా లభిస్తే గనక తీసుకుంటే గనక, యజ్ఞంలో తీసుకొస్తే గనక పాప బండారంలో దాన్ని జమ చేయండి. మీకు ఏదైతే చాలా అవసరమో ఆ 1-2 మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే అడిగి తీసుకోండి. కానీ అలా కాదు, మీ స్టాక్లో జమ చేసుకుంటూ వెళ్ళండి. కొంతమందికి ఇటువంటి అలవాటు ఉంటుంది,
డబ్బులు లభిస్తే గనక వాళ్ళ దగ్గరే పెట్టుకునేస్తారు, సౌగాత్ లభిస్తుందంటే వాళ్ళ దగ్గరే పెట్టుకునేస్తూ ఉంటారు. విధి పూర్వకంగా నియమానుసారంగా ఉండదు. అందుకే సూక్ష్మమైనటువంటి బరువు ఆత్మలో పెరుగుతూ ఉంటుంది. ఏ ఆత్మ అయితే ఎగిరే కలను అనుభవం చేయదో, సంతోషాన్ని అనుభవం చేయదో, సహజ యోగి జీవితాన్ని అనుభవం చేయదో తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? సూక్ష్మంగా జరిగేటువంటి అవాజ్ఞలు, అంటే ఆజ్ఞను ఉల్లంఘన చేయడము. సూక్ష్మమైనటువంటి ఆజ్ఞలు కూడా ఉల్లంఘన కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇటువంటి దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేసి ఉంటే గనక అప్పుడు మనం అన్నిటినీ సఫలం చేసుకోగలము. అందుకే ఏదైతే త్యాగం ఉందో అది సాధనాల గురించి చెప్పలేదు. సాధనాలను ఉపయోగించుకోండి, ప్రయోగం చేయండి, కానీ వీటికి ఆధీనులుగా కాకండి. సాధనాల ఆధారంతో మీ సాధన ఉండకూడదు. సాధనం అనేది విఘ్న రూపంగా కాకూడదు. మీరు ప్రయోగం చేయండి, కానీ వాటికి ఆధీనత అనేది ఉండకూడదు. ఆధీనత నష్టపరుస్తుంది, ఉపయోగించడం ద్వారా నష్టం ఉండదు. అందుకే బాబా అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ ఇచ్చారు, వాటిని ఉపయోగించుకోండి. ఒకవేళ వృత్తిలో అనాసక్త స్థితి, ఆంతరిక స్థితి, ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటే గనక లభించింది, ప్రయోగం చేశారు, అంతే. ఏ విధంగా ఉందో అది అంతే ఉంటే కరెక్ట్. బాబా ఏ విధంగా మనల్ని పాలన చేశారో, పేదల పెన్నిదైనటువంటి బాబా మనందరికీ కూడా చాలా సాధారణంగా నడిపించారు. ఇప్పుడు ఎంత గొప్ప సాధనాలున్నా కానీ దానికి మీరు ఆధీనులుగా కాకండి, సర్వంశ త్యాగులుగా కండి. మీ పేరుని త్యాగం చేయండి, వికల్పాలను త్యాగం చేయండి, వికర్మాల త్యాగం చేయండి, త్యాగానికి కూడా త్యాగం చేయండి. నేను ఇలా చేశాననేది కూడా ఉండకూడదు. కొంతమంది చెప్పారు, నేను చెయ్యకపోతే నేను ఉండదేమో, కాబట్టి ఇది కూడా త్యాగం చేసి సర్వంశ త్యాగిగా అవ్వండి. త్యాగం యొక్క ఆధారం అంటే ఒక శబ్దంలో ఆంతరిక వైరాగ్యము. ఎప్పటి వరకైతే బేహద్ వైరాగ్యం ఉండదో అప్పటి వరకు అప్పుడు బలహీనతల త్యాగం ఉండదు, అలాగే వస్తువుల త్యాగం కూడా ఉండదు. అందుకే మనం అందరం కూడా వైరాగ్య వృత్తిని పెంచుకోవాలి. ప్రపంచం పోయిందంటే పోయినట్లు, ఇంకేముంది ప్రపంచంలో? అన్నిటినీ బాబా ఇచ్చారు, ఆరాంగా పెట్టారు, అందరూ యూస్ చేసుకుంటున్నారు. కానీ అనాసక్త భావంతో మనమందరం కూడా బేహద్ వైరాగ్య వృత్తిని మర్జ్ చేసుకోవాలి. మన వృత్తిలో ఒక త్యాగం తీసుకురావాలి. ఏదైనా వస్తువు లభిస్తూ లేదంటే ఆకర్షణ చేస్తూ ఉంటే గనక ఆ ఆకర్షణ అక్కడ నష్టపరుస్తుంది అనేది గమనించాలి. ఆకర్షణ లేదు, యూస్ చేశారు, అతీతమయ్యారు, అనాసక్తులుగా అయ్యి బాబా యొక్క పేరును ప్రత్యక్షం చేయగలరు. చాలా లోతుంది ఈ విషయంలో. ఇంకా లోతుగా వెళ్ళాలి అంటే ఈ 7 రోజుల బాబా కోర్స్ ఏదైతే అవ్యక్త మురళిలో చేయించారో 81 మురళిలో అందరూ మీరు చదవచ్చు. ఓం శాంతి.